హాయ్ వ్యూయర్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. హెయిర్ గ్రోత్ కావాలి అనంటే మనం చాలానే మెయింటైన్ చేయాలండి. సో ఏం మెయింటైన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్ డైట్ అనేది ఉండాలి. అంటే మనం టైం టు టైం మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. ఇంకా కొన్ని రకాలైనటువంటి వెజిటబుల్ జ్యూసెస్ తీసుకున్న, ఆకుకూరలు తీసుకున్న చాలా మేలు చేస్తుంది. అందులోనూ పర్టికులర్గా పాలకూర జ్యూస్ మన హెయిర్కి చాలా చాలా మేలు చేస్తుంది. అంటే హెయిర్ అనేది ఎక్స్టర్నల్ సబ్జెక్ట్ కంటే కూడా ఇంటర్నల్ సబ్జెక్ట్ అనే చెప్పచ్చు. అంటే ఇంటర్నల్గా మనం తీసుకునేటటువంటి ఫుడ్ బట్టి, మనం తీసుకునేటటువంటి ఫుడ్లో ఉండే పోషక విలువలు బట్టి మన జుట్టు యొక్క నాణ్యత అనేది ఆధారపడి ఉంటుంది. మరి ఈ విషయం అందరికీ తెలిసినా కానీ మెయింటైన్ చేయడానికి టైం ఉండదు. ఇప్పుడైతే ఈ లాక్డౌన్ పుణ్యమా అని మనం ఇంట్లోనే కూర్చుంటున్నాం. సో ఇంట్లో కూర్చుని టైంపాస్ ఎలా చేయాలో కూడా అర్థం కాని స్థితి కొన్నిసార్లు. బట్ కానీ నిజానికి ఇది గోల్డెన్ ఆపర్చునిటీలా యూటిలైజ్ చేసుకొని మన బ్యూటీని ఎన్హాన్స్ చేసుకోవచ్చు. సో ప్రతిరోజు ఉదయం నేను ఇప్పుడు మీకు చూపించేటటువంటి జ్యూస్ని కనుక ప్రిపేర్ చేసుకుని తాగారు అని అంటే ఒక 21 days, యాక్చువల్గా ఏదైనా అండి ఒక 21 days చేయమని చెప్తూ ఉంటారు. ఎందుకు అనంటే మనం ఏదైనా ఒక కొత్త అలవాటు నేర్చుకునేప్పుడు ఒక 21 days కంటిన్యూగా మనం చేసాము అని అంటే ఆ తర్వాత మనకి తెలియకుండానే అది మనకి అలవాటు పడిపోయి మనం అదే విధంగా చేస్తూ ఉంటాం. అంటే ఉదయం 5 గంటలకు నిద్ర లేవాలి అని అనుకుంటే అలవాటు లేదనుకోండి, మనకి చాలా కష్టాలు పడుతూ ఉంటాం. ఒక 21 రోజులు టైంకి అలారం పెట్టుకొని లేచామనుకోండి, డెఫినెట్లీ మనం తర్వాత లేపకపోయినా ఆటోమేటిక్గా మైండ్లో అలారం మోగి లేస్తాం. అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పేటటువంటి జ్యూస్ని ఒక 21 days కనుక మీరు తాగారు అని అంటే మొత్తం మీకు ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రెంగ్త్ అయ్యి అండ్ అదేవిధంగా హెయిర్ గ్రోత్కి కావాల్సినటువంటి ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా మీకు అంది జుట్టు చాలా ఎదుగుదల ఉంటుంది. అందులోనూ పాలకూర కదా, పాలకూరలో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో పాలకూర తీసుకోవడం వల్ల డెఫినెట్లీ హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా ప్రిపేర్ చేయాలో చూసేసేయండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్. సో ఈ కర్ఫ్యూ టైంలో కూడా మీకు మార్కెట్లో అవైలబుల్గానే రీజనబుల్ ప్రైజెస్కే దొరుకుతున్నాయి. సో ఇప్పుడే స్టార్ట్ చేసి ఈ కర్ఫ్యూ కంప్లీట్ అయ్యేదాకా మానకుండా తాగండి. ఇక ఆ తర్వాత టైం ఉన్నా లేకపోయినా ఆల్టర్నేట్ డేస్లో తీసుకోండి, మీకు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. పాలకూర జ్యూస్ తయారు చేసుకోవటం కోసం మనకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ పాలకూర అండ్ అదేవిధంగా కీర దోస, దాంతోపాటు కొద్దిగా నిమ్మరసం కావాలి, అందుకోసం నిమ్మ చెక్క. అండ్ మనకి ఈ జ్యూస్ వల్ల మనకి పర్టికులర్గా యూజెస్ ఏంటి అని అంటే, పాలకూర తీసుకోవటం వల్ల మనకి పాలకూరలో కొవ్వు శాతం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఫ్యాట్ చాలా తక్కువగా ఉంటుంది. ఇంకా పోషకాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ ఈ, విటమిన్ సి, ఐరన్, కాల్షియం, పొటాషియం ఇవన్నీ కూడా చాలా ఎక్కువ మోతాదులో మనకి పాలకూరలో లభిస్తాయి. అండ్ అదేవిధంగా ఎప్పుడైతే ఐరన్ ఎక్కువగా ఉంటుందో బ్లడ్ లెవెల్స్ అనేవి చక్కగా పెరుగుతాయి. చాలామందికి హెమోగ్లోబిన్ తక్కువగా ఉంటుంది. సో ఈ హెమోగ్లోబిన్ పెంచడానికి మనకి ఈ పాలకూర చాలా బాగా యూజ్ అవుతుంది. ప్రతిరోజు ఆహారంలో కనుక పాలకూరని తీసుకుంటే ఎనిమియా ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. అండ్ ఆ తర్వాత ఇందులో కెరటిన్ ఉంటుంది. దానివల్ల మనకి ఈ కెరటిన్ అనే ప్రోటీన్ వల్ల హెయిర్ గ్రోత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దానికోసమే మీరు పాలకూరని ఎక్కువగా తీసుకోండి అనేసి అని చెప్తూ ఉంటాము. ఇక ఈ పాలకూర జ్యూస్ తీసుకోవటం వల్ల మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ అంటే పింపుల్స్ కానీ, డార్క్నెస్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ ఒక చక్కటి సొల్యూషన్ అని చెప్పచ్చు. నెక్స్ట్ ఈ పాలకూర జ్యూస్ మనకి డ్రైనెస్ని ఫుల్గా కాపాడుతుంది. అంటే మన స్కిన్ డ్రైనెస్ లేకుండా చక్కగా కాపాడుతుంది. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే బ్యాడ్ కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది, బీపీ కంట్రోల్ చేస్తుంది. ఇందులో ఉండేటటువంటి అమైనో యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో అవి హార్ట్కి చాలా మంచిది. అండ్ దాంతోపాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, క్యాన్సర్ రాకుండా కూడా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. ఇక ఫైబర్ ఇందులో ఎక్కువగా ఉంటుంది కదా, ఇది డైజెషన్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇన్ని మంచి బెనిఫిట్స్ ఉండేటటువంటి పాలకూరని జ్యూస్ రూపంలో ఇప్పుడు మనం చేసుకోబోతున్నాం. అండ్ దాంతోపాటు కీర దోస గురించి చెప్పుకోవాలంటే కూడా మనకి సేమ్ అగైన్ ఇందులో మనకి యాంటీ ఆక్సిడెంట్ శాతం ఎక్కువగా ఉంటుంది. గ్యాస్ లాంటి సమస్యలు కూడా కంట్రోల్ చేస్తుంది. కీరాన్ని రెగ్యులర్గా తీసుకోవటం వల్ల కూడా మనకి చాలా రకాలైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి చక్కటి సొల్యూషన్ ఉంటుంది. ఇక సిట్రస్ కూడా మనం ఇందులో యాడ్ చేసుకుంటున్నాము. సిట్రస్ కూడా యాడ్ చేయడం వల్ల టేస్టే కాకుండా మనకి ఇమ్యూనిటీ పవర్ కూడా బూస్టప్ అవుతుంది. సో ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ముందుగా పాలకూర ఈ కాడ లాంటిది
తీసి పక్కన పెట్టేస్తున్నాను నేను. అండ్ అదేవిధంగా ఇప్పుడు ఆకుకూరలు మనం కొనడం కంటే ఆకుకూరలు శుభ్రపరచుకోవడమే ఒక పెద్ద డ్యూటీ మనకి. ఎందుకంటే ఆకుకూరలు బాగా రావటం కోసం ఎక్కువ పెస్టిసైడ్స్ వాడుతున్నారు, ఆ గ్రీన్ కలర్ కోసం కానీ అండ్ అదేవిధంగా నిలువ ఉండడం కోసం కానీ. దానివల్ల ఆ పెస్టిసైడ్స్ అనేవి మనకి కడుపులోకి వెళ్ళి అనారోగ్యం లాంటి చాలా రకాలైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి మనకి వస్తున్నాయి. అండ్ అదేవిధంగా ఒక పెద్ద సైజు గిన్నెలో తీసుకొని కాస్త పసుపు కూడా వేసి ఇప్పుడు నీళ్ళు పోయాలి ఆకుకూర మునిగేదాకా. ఇలా కాస్త నాననిచ్చి కాసేపటి తర్వాత మనము వాటర్లో కడిగేసేయాలి. ఇలా చేయటం వల్ల ఈ ఆకుకూరల పైన ఉండేటటువంటి పెస్టిసైడ్స్ ఏవైనా వాళ్ళు యూజ్ చేస్తే దాని యొక్క ప్రభావం మన మీద పడకుండా ఉంటుంది. ఈ విధంగా ఆకుకూరని క్లీన్ చేసుకోవటం చాలా ముఖ్యమైనది. ఎప్పుడు ఆకుకూర వండుకున్నా లేకపోతే జ్యూస్ చేసుకున్నా కూడా కాస్త ఉప్పు పసుపు యూజ్ చేసి మనము ఆకుకూరని క్లీన్ చేసుకుంటే ఆకుకూరల పైన ఉండేటటువంటి ఈ పెస్టిసైడ్స్ ఏవైతే యూజ్ చేస్తారో అవన్నీ కూడా పోతాయి. ఇలా శుభ్రంగా కడిగినటువంటి ఆకుకూరను మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసాం కదా, దీన్ని ఒక మిక్సీ జార్లో, అంటే మనము జ్యూస్ జార్ అంటే జ్యూస్ జార్లో లేకపోతే మన ఇంట్లో ఉన్న పెద్ద మిక్సీ జార్లో వేసేసుకుందాము. ఒక చిన్న ముక్క కీరా దోస సరిపోతుంది మనకి. కీరా దోస తీసుకోవటం వల్ల మనకి ఇది కూడా మనకి ఐ విజన్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ చిన్నపిల్లల్లో చాలా మందికి చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడటం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మీ పిల్లలకి మీరు చిన్నప్పటి నుంచే ఇలా రోజు విడిచి రోజైనా పాలకూర జ్యూస్ని ఇవ్వటం అలవాటు చేయండి. డెఫినెట్లీ వాళ్ళకి మంచి హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. వాళ్ళ హెయిర్ అనేది తొందరగా ఊడిపోదు. అంటే మీరు చిన్న వయసులో ఉండేటటువంటి వాళ్ళకి ఇంటర్నల్గా మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉండేటటువంటి డైట్ని వాళ్ళ డైట్లో యాడ్ చేయటం వల్ల వాళ్ళకి ఏ ప్రాబ్లం అనేది ఉండదు. అంతేగాని పైన పూతల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇలా మనము కీరాను కూడా చిన్న చిన్న పీసెస్గా చేసుకొని జార్లో వేసేసుకోవాలి. ఈ విధంగా ఇలా కీరా ముక్కలు కూడా ఇందులో వేసిన తర్వాత ఒక చెక్క నిమ్మరసాన్ని ఇందులో పిండాలి. ఒక చెక్క నిమ్మరసం పిండితే సరిపోతుంది. అండ్ ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. జార్లో పెట్టేసి మనము ఫుల్గా గ్రైండ్ చేసేద్దాం. సో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మనము ఇంకొకసారి బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక నెట్ తీసుకొని ఈ జ్యూస్ని ఒక గ్లాస్లోకి వడగట్టేద్దాం. సో మన పాలకూర జ్యూస్ రెడీ అయిపోయింది. చక్కటి ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, కాల్షియం, ఐరన్ అన్నీ కూడా మనకి, పొటాషియం, ఫాస్ఫరస్ అన్నీ చాలా చక్కగా ఇందులో ఉంటుంది. అండ్ అదేవిధంగా మనకి హెయిర్ గ్రోత్కి, స్కిన్కి, ఎనీమియా ప్రాబ్లంకి అన్నిటికీ కూడా చక్కటి సొల్యూషన్ ఈ పాలకూర జ్యూస్. ఈ విధంగా మీరు పాలకూర, లెమన్, కీరా దోస ఈ మూడిటితో జ్యూస్ తయారు చేసుకొని ప్రతిరోజు ఉదయం తీసుకోండి. బిఫోర్ బ్రేక్ఫాస్ట్ తీసుకోండి, లేకపోతే ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ తీసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ అనేది ఉండేలా చూసుకోండి, బిఫోర్ ఆర్ ఆఫ్టర్ సంథింగ్. ఇలా మీరు రెగ్యులర్గా ఒక 60 days తీసుకోవాలి. తీసుకుంటే మీకు చక్కటి ఉపయోగాలు అనేవి మీరు చూస్తారు. ఖచ్చితంగా ఏదైనా ఒక 60 రోజులు పాటించమని నేను చెప్తాను కదా. ఒక 60 రోజుల పాలకూర జ్యూస్ తాగి చూడండి, జుట్టు ఊడిపోతుందన్న సమస్య ఇంకా అననే అనరు. సో వ్యూవర్స్, చూసారు కదా పాలకూర జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రిపేర్ చేసేసుకొని తాగేసేయండి. ఎలా ఉంది అని కామెంట్ బాక్స్లో డెఫినెట్లీ మెన్షన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో రెస్పెక్టబుల్గా తెలియచేయండి. తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.